అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కట్టుకున్న భర్తనే దారుణంగా హత్య చేసినటువంటి ఒక ఘటన ఇప్పుడు హైదరాబాద్లో సంచలనంగా మారింది. భార్య ఇంత దారుణానికి పాల్పడినటువంటి ఘటన అంతకుముందు కొద్ది రోజుల క్రితం ఇలాంటి వరుస ఘటనలు జరిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం. భార్యలు భర్తలను చంపేస్తున్నటువంటి వరుస ఘటనలను చూసాం. కొంత గ్యాప్ వచ్చింది కదా అనుకున్న సందర్భంలో మరొక ఘటన హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఇప్పుడు బయటకు వచ్చింది. ఎంత దారుణంగా చంపేసిందంటే చున్నీతోటి తన భర్తను చంపేసి పూర్తిగా మొత్తం మటుమాయం చేసేసింది. అంతేకాదు తన భర్త ఆల్రెడీ ఈ ఘటన జరగడానికి ముందు తన పైన భార్య చంపడానికి ముందు వారం రోజుల ముందే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడంట. నా భార్య నన్ను చంపబోతుంది, చంపేస్తుంది, చంపేలాగా ప్రయత్నం చేస్తుందని అతను మొరపెట్టుకున్నాడు, భయపడ్డాడు కూడా. అయినా కూడా లాభం లేకుండా పోయింది, లాస్ట్కి చనిపోయాడు. చెడు అలవాట్లు కుటుంబ గౌరవానికి మంచివి కావని పద్ధతి మార్చుకోవాలని భార్యను హెచ్చరించడమే ఆ భర్త చేసిన తప్పు అయిపోయింది. వివాహేతర సంబంధాలు కుటుంబ పరువును బజారుకు ఈడుస్తాయని మంచి మాట చెప్పడమే ఆ సుధీర్ రెడ్డికి శాపంగా మారింది. తన ఆనందాలకు భర్త అడ్డు వస్తున్నాడని కోపంతో భర్తనే భార్య అతి కిరాతకంగా చంపిన ఘటన హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఏపీలోని ఏలూరు జిల్లా న్యూజివీడు సమీపానికి చెందినటువంటి తూర్పు దిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు సుధీర్ రెడ్డికి అదే ప్రాంతానికి చెందినటువంటి బ్రహ్మజ్ఞాన ప్రసన్నతో వివాహం అయింది. కొన్నాళ్లుగా వారు హైదరాబాద్ కుక్కట్పల్లిలోని వివేకానంద నగర్లో నివాసం ఉంటున్నారు. ప్రైవేట్ సంస్థలో మార్కెటింగ్ మేనేజర్గా సుధీర్ రెడ్డి పనిచేస్తుండగా భార్య ఇంట్లోనే ఉంటున్నారు. వీరిద్దరికీ ఒకరిపై ఒకరికి అనుమానం ఉండేది. దీంతో రోజు గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 23వ రాత్రి లాస్ట్ మంత్ తాగినటువంటి మైకంలో తన భర్త మంచం కొడుకు తగిలి ప్రాణాలు కోల్పోయినట్లు జ్ఞానప్రసన్న తన బంధువులు ఇరుగు పొరుగు వారిని నమ్మించింది. చంపేసిన తర్వాత మృతుడి సోదరి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మృతుడు సోదరు ఎందుకు అనుమానంతో కేసు పెట్టిందంటే ఆల్రెడీ 1 వీక్ ముందే ఆయన కంప్లైంట్ చేశాడు. నా భార్య నన్ను చంపేస్తుంది, ఆల్రెడీ చంపేటువంటి ప్రయత్నం చేసిందని ఆయన కంప్లైంట్ చేశాడు. కాబట్టి తన సోదరికి ఖచ్చితంగా వెంటనే ఇప్పుడు మీ తమ్ముడు ఇలా ఇంట్లో తాగి పడిపోయి చనిపోయాడంటే అవతల వాళ్ళకి డౌట్ వచ్చింది. ఇటీవల వచ్చినటువంటి పోస్ట్మార్టం నివేదికలో ఇప్పుడు హత్య అయిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఎంక్వైరీ జరుగుతున్న పరిణామంలో పోస్ట్మార్టం రిపోర్టు సుధీర్ రెడ్డి హత్య అని నిర్ధారించింది. దీంతో పోలీసులు ప్రసన్నను అదుపులోకి తీసుకొని విచారించారు. రోజు తాగొచ్చి వేధిస్తున్నందున తన భర్త గొంతును చున్ని బిగించి హత్య చేసినట్టుగా ఎట్టకేలకు ఆమె ఒప్పుకుంది. అయితే ఇందులోనే మరో ట్విస్ట్ ఒకటి ఉంది. భర్త సుధీర్ రెడ్డికి జాబ్కు వెళ్ళినప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నటువంటి భార్య బ్రహ్మ జ్ఞాన ప్రసన్న వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లుగా వారి బంధువులు చెప్తున్నారు. ఏది చనిపోయినటువంటి వ్యక్తి బంధువులు. దీంతో పాటు చెడు అలవాట్లు జల్సాలకు అలవాటు పడ్డటువంటి భార్యను భర్త మందలించాడు. ఇలాంటి వ్యవహారాలు కుటుంబ ప్రతిష్టను దిగజారుస్తాయని పలుమార్లు హెచ్చరించాడు. దీంతో భర్త పైన కోపం పెంచుకున్నటువంటి ఆ భార్య ప్రసన్న హత్య చేసేసింది. అయితే భార్య నుంచి తనకు ప్రాణహాని ఉందని సుధీర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన వారం రోజులకే ఈ యొక్క ఘటన జరిగింది. భర్తను హత్య చేయడం ఇప్పుడు మరొక ట్విస్ట్గా మారింది. బ్రహ్మజ్ఞాన ప్రసన్నకు నిజంగానే వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంటే ఆమె చివరికి ఏం సాధించింది? జీవితాంతం కష్టసుఖాలలో కలిసి ఉంటారని 7 అడుగులు వేసిన భర్తను చంపేసింది. కారణం ఏదైనా కావచ్చు, కానీ కట్టుకున్న వాడిని ఇలా కడతేర్చడం దారుణమే. జీవితంలో ఎన్నో సాధించాలని ఊరు కాని ఊరొచ్చి కష్టపడి పని చేసుకునే నేపథ్యంలో పరాయి మోజులో ఎంతటి దారుణానికి ఒడిగట్టేలా చేశాయో చూస్తున్నారా? ఇప్పుడు బ్రహ్మజ్ఞాన ప్రసన్న జైల్లో ఉంది. గుట్టుగా ఉన్న ఇంట్లో ఉన్న కుటుంబ వ్యవహారం బజారున పడింది. 2 కుటుంబాలు ఛిద్రమైపోయాయి. ఇంత చేసిన భార్య సాధించింది జైలు జీవితమే. సో ఒకసారి ఆలోచించండి, క్షణికావేశాలు పరాయి మోజులు మీ కుటుంబాలలో చీకటి రాత్రులను ఎలా మిగులుస్తాయని. ఏదేమైనా కూడా చాలా రోజుల తర్వాత మరలా ఇలాంటి ఒక దారుణమైనటువంటి ఘటన, భర్తలను భార్యలు చంపేసేటువంటి ఘటన అనేది వెలుగులోకి రావడం ఒక్కసారిగా ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.